ఇది అష్టలక్ష్మి వడ్డాణం. అంటే 8 లక్ష్ములు. పేరుకే అష్టలక్ష్మి అని 8 లక్ష్ములు అంటామండి. ఇన్ఫ్యాక్ట్ ఈ వడ్డాణంలో 9 లక్ష్ములు ఉంటారు. అంటే ఎప్పుడైనా ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటేనే లెఫ్ట్ రైట్ అనేవి వస్తాయి. అందుకని ఎప్పుడు మన ఎస్పెషల్లీ నేను చేసే అష్టలక్ష్మి వడ్డాణం ఒక్కటే డిజైన్ చేస్తానండి, ఫ్లాలెస్. ఇక ఆ పీస్ చూస్తే ఇక ఏ పీస్కి ఎల్లబుద్ధి అవ్వదు. అంత క్లియర్గా, అంత నీట్గా, అంత పనితనం ఉన్న స్వర్ణకారులతో చేయిస్తూ ఉంటాను. స్పెషల్గా ఈ అష్టలక్ష్మి వర్క్ అనేది అంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కృప కటాక్షాలండి. టీటీడీకి మీకు ఆభరణాలు చూస్తారు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆభరణాలు చేస్తుంటారు కొంతమంది ట్రెడిషనల్ స్వర్ణకారులు, సాంప్రదాయబద్ధమైన స్వర్ణకారులు. అందరూ కాదండి, కొన్ని తరాల నుంచి ఆ వర్క్ చేస్తూ వచ్చేవారు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాలకి గుడి మీద నక్షి అనివ్వండి, స్వామివారి ధరించే ఆభరణాలు కానివ్వండి, ఏవైనా కిరీటం దగ్గర నుంచి అన్నీ కూడాను. సో ఆ వర్క్స్ చేసే ఒక కుటుంబం మాకు తెలిసిన కుటుంబం అండి. నాకు ఎప్పటి నుంచో వారితో మంచి అనుబంధం. సో నా వర్కులు, బయట వర్కులు చేయరండి వారు. ఆ టీటీడీ వర్క్స్ చేయడానికే వాళ్ళకి టైం సరిపోదు. బట్ మా మీద ఉన్న అభిమానంతో, వారి మీద నాకున్న ప్రేమాభిమానాలతోటి మాత్రమే ఇది సంభవిస్తూ ఉంటుంది. నా వర్క్స్ చేసి పెడుతూ ఉంటారు. సో అటువంటి అద్భుతమైన అష్టలక్ష్మి వడ్డాణం, అద్భుతమైన స్వర్ణకారులతో తయారు చేయబడ్డ అష్టలక్ష్మి వడ్డాణం ఎప్పుడు నేను రెగ్యులర్గా ఇంతకుముందు చేసినవేనండి. రెగ్యులర్గా ఒకే అష్టలక్ష్మి వడ్డాణం చేస్తుంటాను. ఎప్పుడు పీక్ డిమాండ్లో ఉంటుందన్నమాట. ఆ నక్షి కొట్టించడానికి మాకు టైం సరిపోదు. అంటే మాకంటే వారికి అంత వారు అలా బిజీగా ఉంటారు, బయట వర్క్స్ అసలు తీసుకోరు. సో భగవంతుడి దయ వల్ల మా వర్క్స్ చేస్తూ ఉంటారు. మన కస్టమర్స్ అదృష్టం, మా అదృష్టం అది. సో అటువంటి అద్భుతమైన పీస్ని అన్ఫినిష్ స్టేజ్లో, అంటే బేసిక్గానండి అష్టలక్ష్మి వడ్డాణం, ఈ వడ్డాణాలు మీకు 2 వడ్డాణాలు మన ముందు ఉన్నాయండి. 2 పీసులు కొట్టించాను. ఇవి అన్ఫినిష్డ్ పీసెస్ అండి. అంటే కేవలం ఇందులో మీకు నక్షి మాత్రమే చూపిద్దామనేది నా ఉద్దేశం. తర్వాత మిగిలిన వర్క్ జరుగుతుంది. దీని మీద స్టోన్ వర్క్ వస్తుంది, కింద మూలసరుడు వస్తుంది, డాంగ్లింగ్స్ వస్తాయి, అటు ఇటు బెల్ట్ వస్తుంది, లెఫ్ట్ రైటు. ఇంకా దీని మీద కొంత స్టోన్ వర్క్ జరుగుతుంది, కొంత ఈ వర్క్ అంతా కూడా ఉంటుంది. బట్ ఈ స్టేజ్లో అది ఎప్పుడు మీరు బయట షాపుల్లో కూడా చూడొచ్చు. అష్టలక్ష్మి వడ్డాణాలు అంటే కొన్ని 10 సంఖ్యలో వడ్డాణాలు చూపిస్తూ ఉంటారు షాపుల్లో. బట్ నక్షి స్టేజ్లో, అన్ఫినిష్ స్టేజ్లో, ప్యూర్ నక్షి స్టేజ్లో ఆ వడ్డాణాన్ని చూసే అవకాశం అందరికీ రాదండి. చాలా తక్కువ మందికి మాత్రమే కలుగుతూ ఉంటుంది.